బ్రేకింగ్ న్యూస్ నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం కాఠ్మండూ చేరుకుంది. అక్కడి నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ, తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా ఎయిర్పోర్టులకు వెళ్లి రాష్ట్ర వాసులను స్వాగతించాలని మంత్రి ఆదేశించారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న ఏపీ వాసులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, చెప్పండి, నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చే చర్యలలో భాగంగా మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన రెండవ రోజు ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం ప్రస్తుతం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారందరూ కూడా ఇప్పుడు దేశానికి పయమవుతున్నారు. అక్కడి నుంచి ఏదైతే ఢిల్లీ కావచ్చు, సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళ ఇంటికి చేర్చే ప్రక్రియలోని కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా పాల్గొవాలి అన్ని అంశాలకు సంబంధించి ఆర్టీజీఎస్ నుంచి రెండో రోజు ప్రస్తుతం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలోని మరో మంత్రులు దుర్గేష్ తో పాటు హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలోని అక్కడ నేపాల్ నుంచి వస్తున్న తెలుగు వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా తరలిస్తున్నారు, దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ రెండో రోజు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం పోఖరా నుంచి కాఠ్మండూ బయలుదేరారు తెలుగు పౌరులు కొంతమంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మనకున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం 10 మంది తెలుగు పౌరులు మధ్యాహ్నం 12:40 ప్రత్యేక విమానంలో కాఠ్మండూ బయలుదేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా 1:15 కాఠ్మండూ చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం కాఠ్మండూ నుంచి విశాఖ బయలుదేరి ఇండిగో విమానంలోనే వారికి కూడా అక్కడ రాష్ట్రాల నుంచి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ఇటు విమానంలో కావచ్చు, రోడ్డు మార్గంలో కావచ్చు, రాత్రి చూసాము 12 మంది సభ్యుల తెలుగు యాత్రికులు ఉత్తరప్రదేశ్ బోర్డర్కి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఏపీకి తరలించే ప్రక్రియ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో పలు కీలక ఆదేశాలను మంత్రి లోకేష్ ఇవ్వడం జరిగింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పరిస్థితికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాఠ్మండూ నుంచి ఏపీ వాసులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. వీళ్ళు ప్రత్యేక విమానంలోని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ వాసులకు వారికి స్వస్థలానికి చేర్చేందుకు ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ బాధ్యత అప్పచెప్పారు. అందుకు తగిన వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలంటూ కూడా తమ ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఉందో మొన్నటి వరకు, నిన్న మధ్యాహ్నం వరకు కూడా చాలా మంది తెలుగు వారు నేపాల్ వెళ్లిన నేపథ్యం వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు చెందిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు, దానిపై కూడా తీవ్రమైన ఆందోళనలోని కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే నిన్నే ఉదయం నుంచి లోకేష్ చొరవతోని వరుసగా అక్కడ చిక్కుకున్న యాత్రికులతోని, మన పౌరులతోని నేరుగా ఆయన ఫోన్ లో కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ తో నేరుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో ఆందోళన పరిస్థితులు తగ్గాయి. నేరుగా కుటుంబ సభ్యులతో కూడా ఇప్పటికే అధికారులు కాంటాక్ట్ లోకి వెళ్లారు.
తమ కుటుంబ సభ్యులు ఎప్పుడు నేపాల్ వెళ్లారనే దానిపై కూడా పూర్తి డేటాను సేకరించారు. వాళ్ళకి పూర్తిగా భరోసా కల్పించారు. ఆ తర్వాత వెంటనే లోకేష్ ఏపీ భవన్ కి సంబంధించిన అధికారులతో కాంటాక్ట్ అవటం, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా కాంటాక్ట్ అయ్యి మన ఎంబసీ నేపాల్ ఉన్న మన ఎంబసీ అధికారులతో నేరుగా ఏపీకి సంబంధించిన అధికారులు మాట్లాడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని వరుసగా తెలుగు వారు అక్కడ ఇరుక్కున్న వారందరూ కూడా ప్రస్తుతం తమ ఇంటికి బయలుదేరారు. తమ స్వస్థలానికి బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 12 మందికి సంబంధించిన సభ్యుల తెలుగు యాత్రికులు ప్రస్తుతం ప్రత్యేక విమానంలోని ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలోని తిరుపతి అట్లాగే విశాఖ చేరుకుంటారు. వారిని వెంటనే స్వస్థలాలకు తీసుకెళ్లే దిశకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా లోకేష్ ఆదేశించిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వచ్చిన వెంటనే ప్రత్యేక వాహనాల్లోని తమ స్వస్థలానికి తరలించడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 217 మంది యాత్రికులు 217 మంది ప్రజలు చాలా మంది నేపాల్ వెళ్ళినట్లుగా ప్రస్తుతం గుర్తిస్తారు. వాళ్ళందరూ కూడా స్వస్థలాలకు క్షేమంగా తీసుకొచ్చే దిశ కూడా 2వ రోజు ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ సెక్రటేరియట్ లో మంత్రి లోకేష్ వరుసగా సమీక్షా సమావేశాలు వాళ్ళతో నేరుగా మాట్లాడే ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతుంది. లహరి, మరి ఉద్యోగం లేదా విద్యారీత్యా నేపాల్ కు చేరుకున్న వారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వారు తిరిగి వచ్చిన తర్వాత నేపాల్ లో పరిస్థితులు సద్దుమణిగితే తిరిగి వాళ్ళు నేపాల్ కి వెళ్లి అక్కడ విద్యను కంటిన్యూ చేస్తారా, లేదంటే వారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టూడెంట్స్ కు ఏ విధంగా సహాయం చేయనున్నారు? ఈ అంశాల గురించి కూడా నేరుగా లోకేష్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇందులో 3 చూసుకోవచ్చు. 3 మార్గాల మీద నేపాల్ వెళ్ళే ఉన్నారు. ఒకటి ఉద్యోగ రీత్యా, రెండవది విద్య, మూడవది వచ్చేసరికెళ్ళే పర్యాటకంగా. అంటే ఈ 3 సంబంధించి రంగాలకు 3 సంబంధించిన వారు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉద్యోగ రీత్యా చూసినట్టయితే తర్వాత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వెళ్లి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం విద్యకు సంబంధించి ఎందుకంటే ఏదైనా కోర్సుల కోసం ఏదో విద్యాభ్యాసం కోసం వెళ్ళిన వారు ఇంత హఠాత్తుగా వచ్చి రావటం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు రాబోయే రోజుల్లో ఇతర ఉన్నత విద్యకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో దీనిపై కూడా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తూ ఉన్నాము. మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ లని ఏదో మాట్లాడేసేసి భరోసా కల్పించడం కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. వాళ్ళు అక్కడ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు ఆ భవిష్యత్తులో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తాను పూర్తి స్థాయిలో అండగా నిలబడతాను. ప్రధానంగా విద్యా అవకాశాలకు సంబంధించి ఇక్కడ కంటిన్యూ చేయడం ద్వారా ఇక్కడ ఏదైనా వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం అందించాలా అనే దానిపై కూడా మంత్రి లోకేష్ మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులతోనే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఎమర్జెన్సీగా అక్కడ ఉన్న తెలుగు వారందరినీ ఏపీకి తీసుకురావాలి అదే ఒక దాంతోనే లోకేష్ అదే టార్గెట్ తోనే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఇరుక్కుపోయారో ఇబ్బందులను వాళ్ళు వెంటనే స్వస్థలాలకు తరలించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇతర అవసరాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశాలు కట్టినాయి. ప్రస్తుతం తెలుగు వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో దానిపై కూడా పూర్తి డేటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఏ మార్గాల్లోనే ఏపీకి తరలించాలి అనే సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. రాత్రి 12 మంది వరకు మనం చూసాము. వాళ్ళు ఉత్తరప్రదేశ్ బోర్డర్ వరకు వచ్చారు. మిగతా 12 మందిని ప్రస్తుతం ప్రత్యేక విమానంలోనే తరలిస్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నానికి తిరుపతి విశాఖ చేరుకుంటారు. నేపాల్ లో చిక్కుకున్న వారి కోసం ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా జారీ చేశారు. మరి అక్కడున్నటువంటి వాసులు ఎవరైనా ఎమర్జెన్సీగా ఈ హెల్ప్ లైన్ నెంబర్లను ఉపయోగించారా? అంటే కొంతమంది ఉపయోగించారనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే నిన్న తీసుకున్న డేటా ప్రకారం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీపీ ఉన్న అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్రంలోని సెక్రటేరియట్ లోని ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్ నుంచి నేరుగా కొంతమందితో మాట్లాడారు. కొంతమంది కాంటాక్ట్ చేయని వారికి కూడా ప్రత్యేక వాట్సాప్ నంబర్లు, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రత్యేక నెంబర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్టీఆర్ జిల్లా తీసుకున్నట్టయితే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ప్రత్యేక టోల్ ఫ్రీ ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఆర్టీజీఎస్ లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మరోపక్క ఢిల్లీ ఏపీ భవన్ లో కూడా ప్రత్యేక టోల్ ఫ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర మార్గాల నుంచి ఎక్కడైనా సరే వాళ్ళు కాంటాక్ట్ అయ్యే దిశ కూడా
అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా కొంతమందికి కాంటాక్ట్ చేయడానికి ఫోన్స్ సరిగ్గా లేవా, లేకపోతే ఏదైనా లోపల ఇరుక్కుపోయి ఉన్నారా, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారా, వేరే వేరే ఎక్కడ ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి డేటాను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఒకవేళ అక్కడ ఇబ్బందుల్లో ఉన్న ఎవరైనా సరే కాంటాక్ట్ చేయడానికి కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఈ నంబర్ కి కాంటాక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కు ఏర్పాటు చేసి ఖచ్చితంగా సమాచారం అందిస్తే వాళ్ళు అక్కడ ఏ ప్రదేశంలో ఉన్నారో దానికి కూడా పూర్తి డేటాని అక్కడ నేపాల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ఇది ఒక చైన్ లింక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఏదైనా వచ్చిందా ఎమర్జెన్సీ కాల్స్ రాలేదు అనేది మాత్రం మనకు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏదైతుందో నేపాల్లో జరిగిన పరిస్థితులు చూసినట్టయితే అక్కడ పూర్తి స్థాయిలోని అక్కడ ఉన్న ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రజలపై దాడులు జరిగాయి. పౌరులకు సంబంధించిన ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. అయితే ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అక్కడ ఉన్న పౌరులకి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పౌరులకి, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆర్మీ రంగంలో దిగింది. ఆర్మీ అక్కడ కర్ఫ్యూను అమలు చేసింది. కర్ఫ్యూను అమలు చేసినా సరే చాలా మంది నేపాల్ సంబంధించిన పౌరులు రోడ్డు మీదకు రావటం జరిగింది. వాటిని పూర్తిగా అధిగమిస్తూ నిన్న రాత్రి వరకు కూడా తమ పరిస్థితులను తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది అక్కడ ఆర్మీ. ఆ తర్వాతనే నేపాల్లో ఉన్న విమానాశ్రయాలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. విమానాశ్రయాలను ఓపెన్ చేసిన ద్వారా అక్కడ ఉన్న విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన పౌరులను తమ దేశాలకు పంపించే ప్రక్రియను మాత్రం ప్రస్తుతం నేపాల్కి సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఎమర్జెన్సీ కాల్స్ కు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ రాని పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే తమ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళని రక్షించాలి అనే కొన్ని కాల్స్ మాత్రం ఇప్పుడు ప్రభుత్వానికి రావడం జరిగింది. తమ కుటుంబ సభ్యుల కాంటాక్ట్ అవ్వకపోవడంతో, తమ కాంటాక్ట్ రాకపోవడంతో ఇక్కడ ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నేరుగా ఇందుకు సంబంధించిన టోల్ ఫ్రీ ద్వారా వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ పూర్తి స్థాయిలోని పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా సరే వెంటనే ఎలక్ట్ అయ్యే దిశకు కూడా అధికారులను ఎలక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను రాత్రి చూసాము, రాత్రి 9-10 గంటల వరకు మంత్రి లోకేష్, కందుల దుర్గేష్, హోంమంత్రి లలిత ముగ్గురుతో పాటు ఉన్నతాధికారులు కూడా ఆర్టీజీఎస్ లోనే ఉన్నారు. ఆర్టీజీఎస్ లోనే ఉన్న పూర్తి ప్రక్రియను కొంతమంది, ఎందుకంటే రాత్రి 12 మంది వరకు కూడా ప్రత్యేక బస్సులోని వాళ్ళని ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వరకు కూడా తరలించారు. ఈ ప్రక్రియ పూర్తిగా కొనసాగేంత వరకు కూడా లోకేష్ పూర్తిగా పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇప్పుడు కాఠ్మండు నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానంలో కూడా సంబంధించి మాత్రం ఆయన పూర్తిగా వాళ్ళతో మాట్లాడటం, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు వాళ్ళకు భరోసా కల్పించడం, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం, అక్కడ ఉన్న వారి సమస్యలు, దానికి సంబంధించిన ఆహార పరిస్థితులన్నింటినీ కూడా ఏర్పాటు చేశాం. ప్రక్రియ అన్నిటిలో కూడా లోకేష్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా బయటికి చెప్పలేని పరిస్థితిలో, బయటికి సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ కోసం, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనే పరిస్థితికి సంబంధించి మాత్రం పూర్తిగా అధికారులు, ఇటు ఏపీకి సంబంధించి ఆర్టీఎస్ ద్వారా ఉన్నతాధికారులు కావచ్చు, ఏపీ భవన్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు పూర్తి డేటాను సేకరిస్తారు. ఇప్పటి వరకు 217 మంది మాత్రం ఇక్కడ చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ వెంటనే రాష్ట్రానికి తీసుకునే ప్రక్రియ మాత్రం ఏపీ ప్రభుత్వం స్పీడ్ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ठीक है सर, ठीक है सर. सर योर नेम प्लीज. आपका नाम? श्रीनिवास. श्रीनिवास. ओम नमः शिवाय. सुधाकर. ओके सर. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి
ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సివి కోర్ట్ అండ్ వీ విల్ రీచ్ లక్నో టు హైదరాబాద్ టు విజయవాడ. థ్యాంక్ యూ.